హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్కి సంబంధించి ఇన్నర్ బీన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్నర్ బీన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ టు మన జావాలో ఉన్న ఇన్నర్ క్లాసెస్ అనేది ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనం అర్థం చేసుకోవచ్చు ఇన్నర్ బీన్స్ అనేది. ఇప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో నేను స్ప్రింగ్ ప్రాజెక్ట్ ఒకటి మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి com.techtrainer, ఆర్టిఫాక్ట్ ఐడి వచ్చేసి ఇన్నర్ బీన్స్. సో ఈ డీటెయిల్స్ అనేవి సేమ్ ఇలానే ఉంచేస్తున్నాను. ఫినిష్. సో ఇన్నర్ బీన్స్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది విత్ మేవెన్ స్ట్రక్చర్. సో దీంట్లోకి మనకు కావాల్సినవి నేను ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ తీసుకుంటాను. డిపెండెన్సీస్ని అంటే మళ్ళీ మనం రీరైట్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన పని లేకుండా. ఓకే, జస్ట్ ఇక్కడ మన నేమ్ అనేది ఒకటి మారిస్తే సరిపోతుంది, ఇన్నర్ బీన్స్ అని. ఇన్నర్ బీన్స్. సో మిగిలిన స్ప్రింగ్ వర్షన్ కానీ స్ప్రింగ్కి మనం యూస్ చేసే డిపెండెన్సీస్ కానీ సేమ్ అనమాట. ఓకే, సో అలానే అప్లికేషన్ కాంటెక్స్ట్ ఫైల్ని కూడా నేను ఇక్కడ నుండి కాపీ చేసుకుంటాను, డిపెండెన్సీ ఇంజెక్షన్ అని. ఓకే, సో కాపీ. సో ఇన్నర్ బీన్స్లో వచ్చేసి మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం, com.techtrainer అని చెప్పేసి. సో ఈ టెక్ట్రైనర్ అనే ప్యాకేజ్లోకి అప్లికేషన్ కాంటెక్స్ట్ ఫైల్ని కాపీ చేసేసాను. సో ఇప్పుడు మన క్లాస్ ఫైల్స్ అనే వాటిని క్రియేట్ చేద్దాం. సో ఇన్నర్ బీన్స్ అంటే ఏంటి? సో మనం ఇన్నర్ క్లాసెస్ అని చెప్పి మాట్లాడుకున్నాం, రైట్? అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉండాలి, దాంట్లో చైల్డ్ క్లాస్ అంటే ఇన్నర్ క్లాస్ ఉండాలి. అంటే చైల్డ్ క్లాస్ అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా కాదు, సో ఇన్నర్ క్లాస్ ఉండాలి. ఓకే, సో అంటే 2 క్లాసెస్ ఉండాలి. సో ఇక్కడ కూడా అలానే నేను 2 బీన్స్ తీసుకుంటున్నాను. ఇన్నర్ బీన్స్ అంటే మరి 2 బీన్స్ ఉండాలి కాబట్టి మినిమం. సో నేను ఒకటి క్లాస్ ఏ అని చెప్పి తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి క్లాస్ బి అని చెప్పి తీసుకుంటాను. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి న్యూ క్లాస్ బి. సో ఇప్పుడు ఈ క్లాస్ ఏ క్లాస్ బి అనేవి ఉన్నాయి. సో వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డమ్మీ ఇంప్లిమెంటేషన్ రాస్తాను. సో పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1. ఓకే, సో ఇప్పుడు క్లాస్ ఏలో ఉన్న ఈ మెథడ్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీనికి ఏం కావాలి అంటే బి అనేది కావాలి. సో బి అనేది కావాలంటే ఏంటి? మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ చేయాలంటే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేయొచ్చు లేదా సెటర్ ఇంజెక్షన్ చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే సెటర్ ఇంజెక్షన్ చేస్తున్నాను. ఓకే, పబ్లిక్ వాయిడ్ సెట్ బి దిస్ డాట్ బి ఈక్వల్ టు బి. సో ఇక్కడ వచ్చేసి బి డాట్ మెథడ్ 2 అనేదాన్ని కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు బీలో ఆ మెథడ్ 2 అనేదాన్ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వాయిడ్ మెథడ్ 2, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఏ క్లాస్ ఏ క్లాస్ బి అని ఈ 2 ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం బీన్స్గా కన్ఫిగర్ చేయాలి. సో బీన్స్గా బీన్ క్లాస్ ఏ ఈక్వల్ టు com.techtrainer.a. అలానే మామూలుగా అయితే ఇంకోటి ఏం చేస్తాం, బీన్ క్లాస్ ఈక్వల్ టు com.techtrainer.b. ఇప్పుడు క్లాస్ ఏలో ఉన్న దానికి ఈ బి అనేది డిపెండెన్సీ ఎలా చెప్తాము అంటే మనం జనరల్ వేలో అయితే డిపెండెన్సీ ఇంజెక్షన్ వేలో మనం ప్రాపర్టీ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ప్రాపర్టీ నేమ్ వచ్చేసి బి, దానికి రెఫరెన్స్ ఈక్వల్ టు అని చెప్పేసి బి అంటే ఓకే వెయిట్, ఇక్కడ ఐడి అనేది మనం మెన్షన్ చేయాలి బి అని. అలానే ఈ బీన్కి కూడా మనం ఐడి అనేది మెన్షన్ చేద్దాం ఏ. ఓకే, సో ఇప్పుడు రెఫరెన్స్ ఈక్వల్ టు బి అంటే ఏంటంటే వేరొక క్లాస్ ఆల్రెడీ వేరొక బీన్ ఏదైతే ఉందో ఆ బీన్ ఐడిని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నట్టు రెఫరెన్స్ అని. ఓకే, ఇలా మనం డిపెండెన్సీ అనేది సెట్ చేస్తాం. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, తర్వాత ఇన్నర్ బీన్స్ అనేది ఎలా అనేది మనం మాడిఫై చేద్దాం. సో మనం ఐఓసి కంటైనర్ని క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఒక క్లాస్ని విత్ మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఐఓసి కంటైనర్ వచ్చేసి మనం అప్లికేషన్ కాంటెక్స్ట్ ఫైల్, సో మనం బీన్ ఫ్యాక్టరీ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు లేదా అప్లికేషన్ కాంటెక్స్ట్ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు. సో నేను అప్లికేషన్ కాంటెక్స్ట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, అప్లికేషన్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు న్యూ.
సో మనం ఇచ్చిన ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ XML ఫైల్ అనేది ఎక్కడుంది, మనకి క్లాస్ పాత్లో ఉంది. అంటే మన SRC ఫోల్డర్ అనేది మనకి క్లాస్ పాత్గా ఈ ఎక్లిప్స్ అనేది ట్రీట్ చేస్తుంది కాబట్టి, సో నేను ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనే ఇంటర్ఫేస్కి క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అని చెప్పేసి మనకి ఇంప్లిమెంటేషన్ ఉంది, దాన్ని యూజ్ చేస్తాను. సో దీనికి మనం ఈ లొకేషన్ పాస్ చేయాలన్నమాట. ఏ లొకేషన్, ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఫైల్ లొకేషన్ పాస్ చేయాలి. సో అది ఎక్కడ ఉంది మనకి, SRC మెయిన్ జావా అప్లికేషన్ -context.xml. ఓకే, సో విత్ దిస్ మనకి IOC కంటైనర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, డిపెండెన్సీ ఇంజెక్షన్ చూడాలంటే క్లాస్ A అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి, సో అప్లికేషన్ కాంటెక్స్ట్ నుండి నేను అంటే IOC కంటైనర్ నుండి క్లాస్ A అనే బీన్ని తెచ్చుకుంటాను. ఓకే, సో అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్, మనకు కావాల్సిన బీన్ ఏంటి, A, సో దాని ID. అలానే మనకి ప్రతిదీ IOC కంటైనర్కి మనం అది ప్రతిదీ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తుంది కాబట్టి నేను టైప్ కాస్ట్ చేయమని చెప్పేసి నా జనరేట్ని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు A.method1. సో ఇప్పుడు A.method1 ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే Bలో ఉన్నది ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ఎందుకంటే మనం method1లో B అనే దాన్ని యూజ్ చేసాం డిపెండెన్సీ. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటాం, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, సో ఇది ఫైల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి చెప్తుంది. సో అంటే ఓకే, మనం SRC మెయిన్ జావాలో కాదు కదా, SRC మెయిన్ జావా అనేది ఓకే మన రూట్ ఫోల్డర్, బట్ దాంట్లో మనం com.txt అనేది మన ప్యాకేజ్లో పెట్టాం, రైట్? సో మనం ఇది కాదు ఇవ్వాల్సింది, మనం డాట్ ఇన్ ద సెన్స్ com/tech-trainer. సో దీన్ని మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, A.method1 B.method2 రెండు వచ్చాయి, రైట్? సో మనం ఇక్కడ A అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం, బట్ Aలో ఉన్న method1లో మనం Bలో ఉన్న method2ని కూడా కాల్ చేసాం కాబట్టి మనకి రెండు ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే క్లాసెస్ కూడా ఉన్నాయి, అంటే C అని D అని వేరే క్లాసెస్ కూడా ఉన్నాయని అనుకుందాం. సో ఇక్కడ మనం ఈ క్లాస్ B అనే దాన్ని బీన్గా ఎప్పుడైతే డిక్లేర్ చేసామో ఇది జనరల్గా A అనే క్లాస్కి మాత్రమే ఇది యూస్ఫుల్ అనమాట. ఓకే, అంటే ఈ క్లాస్ Bకి సంబంధించిన బీన్ మనం ఇక్కడ ఏదైతే కన్ఫిగర్ చేసామో ఈ బీన్ అనేది ఓన్లీ A అనే దానికి మాత్రమే అవసరం, మిగిలిన వేరే ఏ క్లాసెస్కి అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఇలా ఎక్స్టర్నల్ బీన్గా కన్ఫిగర్ చేయాల్సిన పని లేకుండా, సో మనం ఇక్కడే రిఫరెన్స్ అని చెప్పే బదులు ప్లస్ అలానే ఇక్కడ బీన్గా కన్ఫిగర్ చేసే బదులు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ ప్రాపర్టీకే ఇక్కడ మనం ఇన్నర్ బీన్గా కన్ఫిగర్ చేయొచ్చు అనమాట. సో బీన్ క్లాస్ com.tech-trainer.b అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ID కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకని, సో మనం దీన్ని ఏమి ఎక్స్టర్నల్ బీన్గా కన్ఫిగర్ చేయట్లేదు, ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాగ్ లోపల రాసాం కాబట్టి, అంటే ఈ బీ అనేది ఏదైతే ఉందో దానికి బీన్ అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి, సో ఇంకా మనం దీనికి ID అనేది కూడా ఇవ్వని అవసరం లేదు. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. సో స్టిల్ సేమ్ ఎక్స్క్యూట్ అయిందా, అవుట్పుట్ వచ్చింది, రైట్? సో అంటే ఏంటంటే దీన్నే మనం ఇన్నర్ బీన్ అని అంటాం అనమాట. అంటే ఒక బీన్ డెఫినేషన్ లోపల ఇంకొక బీన్ డెఫినేషన్ రాస్తే దాన్ని మనం ఇన్నర్ బీన్ అని అంటాం. సో ఇన్నర్ బీన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి, మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో ఈ బీన్స్ అనేవి అంటే మనం ఈ క్లాసెస్ అనేది మనం బీన్గా కన్ఫిగర్ చేసాం కాబట్టి ఈ బీన్ అనేది వేరే ఏ ఇతర క్లాసెస్కి డిపెండెన్సీగా అవసరం లేదు అని అనుకున్నప్పుడు, ఓన్లీ మన క్లాసెస్కి మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు, సో ఎక్కడ ఏ ప్రాపర్టీకి అయితే మనకి అది బీన్ అనేది డిపెండెన్సీ అవసరమో ఆ ప్రాపర్టీ ట్యాగ్ లోపల మనం బీన్ ట్యాగ్ని రాసుకుంటాం అనమాట. సో దీన్నే మనం ఇన్నర్ బీన్స్ అని అంటాం. ఓకే, థ్యాంక్ యూ.